హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంగీత. మనతో ఈరోజు ఫౌండర్ ఆఫ్ ఎక్స్పైరీ డే ట్రేడర్ తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మ్యామ్. నమస్తే సార్. యాక్చువల్గా ఈ రోజుల్లో ఒక 5,000 సంపాదిస్తున్న వాళ్ళు కూడా స్టాక్స్లో పెడితే డబ్బులు వస్తాయి అని చెప్పేసి దాంట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అన్న థాట్లోనే ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఒకవేళ స్టాక్స్లో వాళ్ళ డబ్బులను ఇన్వెస్ట్ చేయాలంటే ఏది చూజ్ చేసుకుంటే బెటర్ అంటారు? సో ఇది కొంచెం నేను ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు మనకి జనరల్గా సొసైటీలో ఉన్న ప్రొఫెషన్స్ ఏంటి? స్టూడెంట్ ఉంటారు. ఇప్పుడు స్టూడెంట్కి ఉండే మోటివేషన్ ఏంటి? బేసిక్గా ఎవరైనా బేసిక్గా మనీ ఎర్న్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ తీసుకున్నారు అనుకోండి, తనకు ఉండే మోటివేషన్ ఏంటంటే డ్రీమ్స్ ఉంటాయి. బేసిక్గా నాకు బైక్ కావాలి, లేకపోతే పాకెట్ మనీ కావాలి, కొంచెం గుడ్ క్లాతింగ్ కావాలి. తన మోటివేషన్ అది బేసిక్గా. స్టూడెంట్కి ఉండే ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇది బేసిక్గా. అలా కాకుండా మీరు ఎంప్లాయీస్ తీసుకున్నారు అనుకోండి, ఎంప్లాయీస్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. మంత్లీ 30,000 వచ్చే ఎంప్లాయీ ఉంటాడు, మంత్లీ 50,000 శాలరీ వచ్చే ఎంప్లాయీ ఉంటారు, మంత్లీ ఒక 1.5 lakh 2 lakh వచ్చే ఎంప్లాయీ ఉంటారు. ఈ ఎంప్లాయీ కూడా కొంతమంది ఏంటంటే కొన్ని లోన్స్ ఉండొచ్చు, కొంతమంది వచ్చి లోన్స్ లేకుండా ఎసెట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎసెట్స్ ఉంటాయి, మంత్లీ 30,000 to 40,000 శాలరీ వస్తుంటుంది. కొంతమందికి ఎసెట్స్ ఉండవు కానీ 1 lakh 1.5 lakh శాలరీ వస్తూ ఉంటుంది. ఇలా ఎంప్లాయీస్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. మ్యారీడ్ ఉంటారు, అన్మ్యారీడ్ ఉంటారు. ఇప్పుడు మ్యారీడ్ ఉన్న పీపుల్ అనుకోండి, మ్యారేజ్ అయిన పీపుల్ అనుకోండి, ఫస్ట్ కేటగిరీ వచ్చి ఎంప్లాయ్కి 50,000 శాలరీ వస్తుంది. తనకి ఏ అసెట్స్ లేవు అనుకుందాం. ఏ అసెట్స్ లేవు, 50,000 శాలరీ వస్తుంది. సో తను మ్యారీడ్ అనుకుందాం. ఇప్పుడు తన మోటివేషన్ ఏంటి? నాకు 50,000 శాలరీ వస్తుంది, దాంట్లో నాకు 25,000 ఎక్స్పెన్సెస్ పోతుంది, ఇంక రిమైనింగ్ 25,000 జనరల్ మిగులుతుంది. దాని పీపుల్ ఏం చేస్తారు? చీట్స్ చేయడము అవుట్ సైడ్ ఇలా చేస్తుంటారు. సో దానికంటే ఇలా చిట్స్ ఇలా వేయడం కంటే బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. సో వాళ్ళు వచ్చి మీకు మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది, సిప్ అనేసి. మంత్లీ మీరు 5,000 ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది మీకు లాంగర్ టర్మ్లో. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ తీసుకున్నారనుకోండి, రియల్ ఎస్టేట్లో మనం ఒక ల్యాండ్ కొనాలంటే 10 lakh కావాలి. 10 lakh అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ కాస్ట్. ఆ 10 lakh ఎట్ ఏ టైం మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఆ ల్యాండ్ కాస్ట్ 50 lakh అయితే ఎట్ ఏ టైం 50 lakh ఉండాలి. ఆ బల్క్ అమౌంట్ ఉంటేనే మనం అది ఇందులో ఇన్వెస్ట్ చేయగలం. అది ఒక 10 years 15 years హోల్డ్ చేస్తే 5 times or 10 times ఇలా అవుతూ ఉంటుంది. అలా బల్క్ అమౌంట్ లేని పీపుల్ ఇలా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకొని మీరు ఆ 10 lakh ఏదైతే అమౌంట్ ఉందో అది ఇన్వెస్ట్మెంట్ వైజ్గా కడతారు. అంటే మంత్లీ 5,000 అలా లాంగర్ టర్మ్లో ఒక 20 yearsకి 10 lakh కడతారు. సో అలా మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు యాక్టివ్ ట్రేడింగ్లోకి అయితే రావద్దు. సో అది సెకండ్. అలా కాకుండా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఒక 50,000 శాలరీ వస్తుంది, బట్ వాళ్ళకి అసెట్స్ ఉన్నాయి. ఓకే, అలా అసెట్స్ ఉన్న పీపుల్కి ఏంటంటే మీరు యాక్టివ్ ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకోటి హౌస్ వైఫ్స్ ఉంటారు. ఇప్పుడు హౌస్ వైఫ్స్ కొంతమంది వాళ్ళ హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతారు, ఇంట్లో ఫ్రీగా ఉంటారు, వాళ్ళు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటూ ఉంటారు, యాక్టివ్ ట్రేడింగ్. సో ఇంకా వచ్చేసి బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి సమ్ బిజినెస్ ఉంటుంది, ఫ్రీ టైం ఉంటుంది. ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ కింద, వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది, వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉందాం అనుకుంటూ ఉంటారు. ఫార్మర్స్, ఈవెన్ కొంతమంది ఫార్మర్స్ కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా నేను ఫార్మింగ్ చేస్తూ ఉంటాను, ఇప్పుడు ఫార్మింగ్ ప్రాపర్గా లేదు. యాక్చువల్గా స్టాక్ మార్కెట్ కానీ ఒక పర్సన్ తనున్న ఫీల్డ్ నుంచి మనీ మేక్ చేస్తూ ఇంకో ఫీల్డ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాడంటే ఆ ఫీల్డ్లో తనకి ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు, లేదా ఆ ఫీల్డ్ నుంచి వచ్చే మనీ సరిపోకుండా ఉండొచ్చు. అలాంటి టైంలోనే ఇంకో ఫీల్డ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటూ ఉంటారు. సో నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీకు క్లియర్ మైండ్ సెట్ ఉండాలి. క్లియర్ మైండ్ సెట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ 2 types ఉంటాయి. ఒకటి ట్రేడింగ్, 2 ఇన్వెస్ట్మెంట్. సో ట్రేడింగ్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ట్రేడింగ్ తీసుకున్నారంటే అది యాక్టివ్ ఇన్కమ్, అంటే మీకు ఒక శాలరీ టైప్ ఇన్కమ్. ట్రేడింగ్ మీరు రెగ్యులర్ బేసిస్ మీద ట్రేడ్ చేస్తుంటే మీకు ఒక శాలరీలా క్రియేట్ అవుతుంటుంది, అది యాక్టివ్ ఇన్కమ్. ఇన్వెస్ట్మెంట్ అనేది ప్యాసివ్ ఇన్కమ్, అంటే కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ మీద పెట్టేస్తే ఒక 1 year 2 years మీరు ఎన్ని రోజులు హోల్డ్ చేయాలో మీకు తెలియదు బేసిక్గా. సో మీకు అది ఈ 2 segments క్లియర్గా ఉండాలి. మీ రిక్వైర్మెంట్ ఏంటి? సో ఇప్పుడు మీకు మంత్లీ 5,000 ఎర్న్ చేయాలా, మంత్లీ 10,000 ఎర్న్ చేయాలా, అంటే మీకు మంత్లీ బేసిస్ మీద మనీ కావాలా, లేకపోతే ఇయర్లీ బేసిస్ మీద మనీ కావాలా? ఇప్పుడు మీకు డైలీ బేసిస్ మీద మనీ కావాలనుకోండి, మంత్లీ బేసిస్ మీద మీరు ట్రేడింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీకు లాంగర్ టర్మ్లో మనీ కావాలనుకోండి, ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాలి. సో మీరు ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ మీద గురించి మాట్లాడితే, ఇన్వెస్ట్మెంట్ నాకున్న నాలెడ్జ్లో వరల్డ్లో ఏ అసెట్ క్లాస్ తీసుకున్నా, మీరు రియల్ ఎస్టేట్ అయినా, గోల్డ్ అయినా, ఎనీ అసెట్ క్లాస్, మీకు ఇయర్లీ 22% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తుందంటే ఆ ఎసెట్ అనేది ఇట్స్ ఎ గ్రేట్. అది చాలా హెల్దీ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్గా గుడ్ ఇన్వెస్ట్మెంట్.
మంత్లీ 22%, ఇయర్లీ 22% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాక్చువల్గా. అది కాంపౌండింగ్. సో మీకు కాంపౌండింగ్ అంటే ఐడియా ఉంటుంది కదా, మనకి 22% యావరేజ్ కాంపౌండింగ్ వస్తుంటే మన మనీ 3 ఇయర్స్ 3.5 ఇయర్లో డబుల్ అవుతుంది. సో అలా మనకి ఫస్ట్ 3.5 ఇయర్లో మన మనీ డబుల్ అవుతుంది. ఈ డబుల్ అయిన మనీ 4 టైమ్స్ అవడానికి నెక్స్ట్ 3.5 ఇయర్స్ పడుతుంది. ఆ 4 టైమ్స్ అయిన మనీ 8 టైమ్స్ అవడానికి నెక్స్ట్ 3.5 ఇయర్స్ పడుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 22% అనేది చాలా చాలా హెల్దీ. అది గుడ్ ఇన్వెస్ట్మెంట్. సో మీ దగ్గర ఉన్న మనీని మీరు ఏ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందా లేదని హిస్టరీ చూడండి. సో ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో కూడా ఈక్విటీ సెగ్మెంట్ ఉంటుంది మీకు. మీ ఓన్గా చేసేది ఈక్విటీ సెగ్మెంట్, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి, ఈటీఎఫ్లు అని ఉంటాయి, యాక్చువల్లీ నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్. ఇది చాలా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్గా. అది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుందో చూడండి. ఇలా మీరు హిస్టరీని చెక్ చేయండి. ఆ ఎసెట్ క్లాస్, మీరు ఏ ఎసెట్ క్లాస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఎసెట్ క్లాస్ 22% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుందా, సో మీరు చాలా పీస్ఫుల్గా లైక్ అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అచ్చా, మన ఎర్నింగ్ అనేది ఎంత ఉన్నప్పటికీ కూడా మనం చూస్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ అంట. అది ఆ హిస్టరీ చూడండి. ఆ హిస్టరీలో అది 22% రిటర్న్ ఇస్తుందా లేదా. అండ్ మీకు ఇంకోటి లాంగర్ టర్మ్ వ్యూ ఉండాలి. అంటే మీరు ఒక 3 to 5 ఇయర్స్ మీ ఫినాన్షియల్ గోల్ ఏంటి, అండ్ మీరు ఎన్ని రోజులు హోల్డ్ చేస్తే అది అంత రిటర్న్ వస్తుంది, డెలివర్ చేస్తుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని గ్రీన్లో వెళ్ళొద్దు, ఎమోషనల్గా వెళ్ళొద్దు. ఫాలో ద స్టాటిస్టిక్స్ చూడండి, ఫిక్స్డ్ గోల్ పెట్టుకోండి, ఎనఫ్. ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ నాకు ట్రేడింగ్ నా వల్ల కాదు, నేను ఇవన్నీ చూడలేను, అనాలిసిస్ చేయలేను అనుకుంటే చూస్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా లాంగర్ టర్మ్లో 15 to 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది యాక్చువల్గా, లాంగర్ టర్మ్లో, నాట్ షార్ట్ టర్మ్. అదేంటంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీరు కార్ డ్రైవర్ని పెట్టుకున్నట్లు, మీరు కార్ కొనుక్కుంటారు కదా, ఆ కార్ మీరు ఓన్గా డ్రైవ్ చేయొచ్చు, లేదా డ్రైవర్ని పెట్టుకోవచ్చు. మీరు ఓన్గా డ్రైవ్ చేయడం, మీ ఓన్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, దానికి మీరు కొంచెం అనాలిసిస్ చేయాలి, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి, కొన్ని థింగ్స్ మీకు తెలిసి ఉండాలి. మీకు అలా లేదనుకోండి, సో దాన్ని మీరు ఆ డ్రైవర్ని పెట్టుకోవడం మ్యూచువల్ ఫండ్. మీకేం అవసరం లేదు, మీ దగ్గర మనీ ఉందా, వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ చూజ్ చేసుకొని అందులో పెట్టేయండి. ఫండ్ మేనేజర్ ఉంటారు, తను స్టాక్ మార్కెట్లో దాన్ని పెడతాడు. ఓకే, తనే హ్యాండిల్ చేస్తాడు దాన్ని. ఇది 2 ways ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 2 ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ట్రేడింగ్ అనేది యాక్టివ్ ఇన్కమ్, కానీ ట్రేడింగ్కి ఫస్ట్ మీకు డైనమిక్ మైండ్ సెట్ ఉండాలి. డైనమిక్ అంటే ఫ్లెక్సిబుల్గా, మీరు సిచ్యువేషన్ తగ్గట్టుగా, మార్కెట్ కండిషన్ తగ్గట్టుగా మీరు చేంజ్ అవుతూ ఉండాలి. సో ట్రేడింగ్ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్. ఇన్వెస్ట్మెంట్ చాలా ఈజీ, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ, కానీ ట్రేడింగ్ అనేది చేయాలి అని అంటే మీకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అందులో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మీరు మార్కెట్కి టైం ఇవ్వాలి. ఇన్ ద సెన్స్, మీకు షార్ట్ టర్మ్లో ఇక్కడ ఏం జరగదు. మీరు ఎవరి దగ్గరైనా ఇప్పుడు ఒకటి ట్రేడింగ్ మీరు చేద్దాం అనుకుంటే మీరు యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు, లేదా ఎవరి దగ్గర ప్రొఫెషనల్ కోర్స్ తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీరు యూట్యూబ్ నుంచి నేర్చుకున్న కోర్స్ తీసుకున్న ఏం చేసినా మీరు టైం ఇవ్వాలి. ఇమ్మీడియట్గా మీకు ఏం అర్థం అవుతుంది, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ మీద వచ్చే థింగ్. ఇప్పుడు మీకు డ్రైవింగ్ అనేది, మీ దగ్గర కార్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, మెంటర్ కూడా ఉన్నాడు, ఒక రోజులో వచ్చేస్తుందా మీకు డ్రైవింగ్? అది మీ ఓన్గా మీరు వెళ్ళి అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తే మీకు దానిలో ఉన్న అప్ అండ్ డౌన్స్ అన్ని తెలుస్తాయి, డెప్త్ తెలుస్తుంది. అలానే ట్రేడింగ్ అనేది 1 డేలో వచ్చే థింగ్ కాదు. ట్రేడింగ్ స్కిల్ అనేది, ఈ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి మీరు టైం ఇవ్వాలి ఫస్ట్. అండ్ ఎవరో ఒక మెంటర్ని చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, మెంటర్ని చూజ్ చేసుకోవాలి. 2, మీకు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. మీరు ప్యాషనేట్గా ఉండాలి నేర్చుకోవడానికి. అంటే మార్కెట్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. అట్లీస్ట్ డైలీ 3 to 4 hours టైం ఇచ్చేలా ఉండాలి. ఓకే, ఈ ప్యాషనేట్ టు లెర్న్. థర్డ్ వచ్చి మీరు టైం ఇవ్వగలగాలి. ఓకే, ఇప్పుడు కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, లేదా బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి బోల్డ్ బిజినెస్లు ఉంటాయి, బోల్డ్ పంచాయతీలు ఉంటాయి. వాళ్ళు వచ్చి ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే వర్కౌట్ అవ్వదు. సో మీరు యాక్టివ్ ట్రేడింగ్ చేయాలంటే మీకు టైం ఉండాలి. టైం లేకపోతే కూడా చూజ్ చేసుకోవద్దు ఆ ట్రేడింగ్. ఎందుకంటే ఇందులో ట్రేడింగ్ స్టైల్స్ కూడా చాలా ఉంటాయి. మంత్లీ వైజ్ చేసే ట్రేడింగ్ ఉంటుంది, డైలీ బేసిస్ చేసే ట్రేడింగ్ ఉంటుంది. దాన్ని బట్టి మీ టైంని బట్టి మీరు ఏ ట్రేడింగ్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు మీ టైంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందులో మీ టైంని బట్టి ఏది సెట్ అవుతుందో మీరు చూజ్ చేసుకోవాలి. ఇది 3rd పాయింట్. 4th పాయింట్ వచ్చి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేశారు, ఒక 6 monthsలో కానీ 1 yearలో కానీ మీకు ఒక కన్సిస్టెంట్ రిటర్న్ ఇచ్చే మెథడ్. మీకు ఫస్ట్ మీ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండాలి. క్యాపిటల్ ప్రొటెక్షన్తో పాటు కన్సిస్టెంట్ రిటర్న్ వచ్చే సోర్స్ ఉండాలి. అది మీకు మంత్లీ 2% వచ్చినా పర్లేదు, 1% వచ్చినా పర్లేదు, 3% వచ్చినా పర్లేదు. మీ క్యాపిటల్ మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, అలాంటి ఒక మెథడ్ని మీరు డిజైన్ చేసుకోవాలి.
అది మీరు 6 మంత్స్‌లో నేర్చుకుంటారా, 1 ఇయర్‌లో నేర్చుకుంటారా, అది మీ మీద డిపెండ్ ఉంటుంది. అంటే మీరు యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకుంటారా, లేదా ఒక మెంటర్‌ని చూసి చేసుకుంటారా, ఆ మెథడ్ డిజైన్ చేసుకున్న తర్వాత దాంతో డెమో మనీతో మీరు ప్రాక్టీస్ చేయాలి కొంత టైం. అది ఆ రిటర్న్ ఇస్తుందా లేదా చూడాలి. ఇది 4థ్ మెథడ్. 5థ్ పాయింట్ వచ్చి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ చాలామంది స్టాక్ మార్కెట్‌లో 10,000, 20,000తో యాక్టివ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటారు. దానివల్ల నో యూస్. మీరు ఒక 10,000, 20,000 మీకు బ్రోకరేజ్‌లే సరిపోతాయి. మీకు బ్రోకరేజ్‌లే సరిపోతాయి 10,000కి, 20,000కి. సో, మీరు దాని నుంచి ఏ రిటర్న్ తీయలేరు యాక్చువల్లీ. సో, కాబట్టి మీరు ఈ స్కిల్ అంతా డెవలప్ చేసుకున్న తర్వాత అట్‌లీస్ట్ మీ దగ్గర 5,00,000 క్యాపిటల్ అన్న ఉండాలి. అచ్చా! యాహ్! ఇది బేసిక్‌గా మీరు ఫుల్ టైమ్ ట్రేడర్ అవుదాం అనుకుంటే, నాట్ ఫుల్ టైమ్, మీరు ఒక యాక్టివ్ ట్రేడర్ అవుదాం అనుకుంటే మీకు ఈ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. ఈ క్వాలిటీస్ నేను డెవలప్ చేసుకోలేను నాకు అనుకుంటే మీరు ట్రేడింగ్ చూజ్ చేసుకోవద్దు. చూస్ అదర్ ఫీల్డ్. అంటే లైక్ ఇన్వెస్ట్‌మెంట్ గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టండి మీ దగ్గర మనీ ఉంటే. ట్రేడ్స్ మాత్రం అసలు టచ్ చేయొద్దు. అస్సలొద్దు. మీకు ఇంత ఓపిక ఉంది, నేను ఇంత చేయగలను అనుకుంటేనే ట్రేడింగ్ చూజ్ చేసుకోండి. యాహ్! అంటే ట్రేడింగ్‌కి మన డేలో మాక్సిమం టైం కేటాయించి మనకు దానిపైన ఒక ఫుల్ నాలెడ్జ్ ఉండి అసలు ఎట్లా ఏంటి అనేది అవగాహన ఉంటే తప్ప మనం అందులోకి దిగొద్దంటారు. అదర్‌వైజ్ అనవసరంగా మీ క్యాపిటల్ జీరో అయిపోద్ది. మీ లైఫ్ డిస్టర్బ్ అవుతది. మీ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతది. అచ్చచ్చా! రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎవరైనా సరే మనము స్టాక్స్‌లో ఎలా పెట్టాలి, ట్రేడింగ్ అయితే ఎలా, తర్వాత మ్యూచువల్ అయితే ఎలా, ఇన్వెస్ట్‌మెంట్ ఎలా అని చెప్పేసి చాలా క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మా వ్యూవర్స్‌కి చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ.